ఏం చేస్తామన్నయ్య, పెళ్ళయ్యాక మరి తప్పదు, భరించాల్సిందే అని చెప్పేసి రవి అయితే అంటూ ఉంటాడు. నిజమేనరా, వాళ్ళు చెప్పినట్లుగా వినాల్సిందే అని మనోజ్ కూడా అంటూ ఉంటాడు. అవునరా రవి, నీకు కోపం వస్తే ఏం చేస్తావు అని అనేసరికి, నాకు సర్వసాధారణంగా కోపం రాదు, నాకు కోపం వస్తే తను కామ్ అయిపోతుంది అంతే అని చెప్పేసి రవి అంటూ ఉంటాడు. ఇక రోహిణి గురించి అయితే అడుగుతూ ఉంటాడు. ఇక మనం చెప్పిందేంటి, వాళ్ళు చెప్పిందే వినాలి అని మనోజ్ అంటూ ఉంటాడు. ఇక రోహిణి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఎక్కడ మీ పెద్దని కంటే ఉద్యోగం లేదు, నువ్వు తెల్లవారి లెగాలి కదా రా అని అయితే పిలుస్తూ ఉంటుంది. సరే అన్నయ్య, శృతి పిలుస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంట్రా అని అనేసరికి ఇక మరో రోహిణి అయితే, మనోజ్ నాకు బోర్ కొడుతుంది, పైన ఏం చేస్తున్నావు రా అని అనేసరికి, టెర్రస్ పై ఉన్నాను, వచ్చేస్తాను అని చెప్పేసి మనోజ్ అనేసరికి, వస్తావా రావా అని రోహిణి గట్టిగా అడుగుతూ ఉంటుంది. సరే సరే అని వెళ్ళిపోతూ ఉంటాడు. అందరూ వెళ్ళిపోతున్నారు. ఒరే అని మనోజ్ అనేసరికి, ఉండరా అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు మనోజ్. ఇక మౌని మీనా కూడా, ఏంటండి ఇంకా పడుకోవడానికి రారా అని చెప్పేసి అనేసరికి, నీ ఫోన్ కోసమే చూస్తున్నాను అని బాలు వచ్చేస్తూ ఉంటాడు. ఏంటి ఇంకా కుడుతున్నావా అని చాలా ఎగ్జైట్గా కిందకి వచ్చేసరికి అక్కడ ఉన్న పూలనైతే తన్నేస్తూ ఉంటాడు. అలా తన్నగానే ఒక్కసారిగా ఇద్దరు ఉలిక్కిపడి ఒకరిపై ఒకరు పడుతూ ఉంటారు. అక్కడే ఉన్న గిన్నెలో ఉన్న పువ్వులైతే పైన పడుతూ ఉంటాయి. వాళ్ళిద్దరి పైన పడగానే బాలు మీనైతే ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అలా బాలు మీనపై పువ్వులు పడేసరికి మీన అయితే అలా కళ్ళు మూసుకుంటూ ఉంటుంది. బాలు అయితే మీనా వైపు అలా చూస్తూ ఉండిపోతాడు.